నమస్కారం. న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా భారీ వర్ష సూచన, భారత వాతావరణ శాఖ హెచ్చరిక. ఏపీ కేబినెట్లో భారీ మార్పులు, 10 మంది మంత్రులకు చంద్రబాబు షాక్. కొండెక్కిన కోడి, సామాన్యులకు చికెన్ కూర దూరం. గ్యాస్ కొరత నేపథ్యంలో టీటీడీ స్మార్ట్ మూవ్, గ్యాస్ సరఫరా ఆపొద్దంటూ ఐఓసీఎల్కు టీటీడీ విజ్ఞప్తి. పుంగునూరులో దారుణం, నిద్రలో నుంచి మరణంలోకి. ద్విచక్ర వాహనం నుండి వెలువడే కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ఊపిరాడక ఒకే కుటుంబంలోని 4 వ్యక్తులు మరణించారు. ఈ విషాదకర ఘటన ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఆదివారం చోటు చేసుకుంది. మృతుల్లో 3 చిన్నారులతో పాటు మరో వ్యక్తి ఉన్నాడు. తాజాగా ఒక వ్యక్తి తన ద్విచక్ర వాహనాన్ని బోర్ చేయించాడు. అనంతరం ఆ వాహనాన్ని తన ఇంటికి తీసుకొచ్చాడు. ఈ వాహనాన్ని రాత్రంతా స్టార్టింగ్లోనే ఉంచాలని మెకానిక్ సూచించాడు. దాంతో ఆ వ్యక్తి బండిని స్టార్ట్ చేసి ఉంచి ఇంటి గడియ వేశాడు. ఈ సమయంలో ద్విచక్ర వాహనం నుంచి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ఇంట్లోనే 4 మృతి చెందారు. ఈ విషయాన్ని ఆదివారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా వాహన మెకానిక్ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనలో మరణించిన వారి వివరాలను పోలీసులు వెల్లడించారు. తాత రామచంద్రయ్య 70 సంవత్సరాలు, మనవరాలు చందన 8 సంవత్సరాలు, చరిత 8 సంవత్సరాలు, మనవడు కార్తీక్ 15 సంవత్సరాలు మృతి చెందారని వివరించారు. ఇంజన్ బోర్లు చేపించి మెకానిక్ ఏం చెప్పాడంటే, ఈ ఇంజన్ బోర్ చేయించాం కాబట్టి తెల్లవారులు ఆన్లో ఉండాలని చెప్పగా అతను అది బండిని తీసుకొని వచ్చి తన ఇంట్లో పెట్టి బండిని ఆన్ చేసి తన ఇంట్లో వాళ్ళ నాన్న రామచంద్ర మరియు 2 పిల్లలు, కవల పిల్లలు మరియు తన కొడుకు ముగ్గురిని కింద పనిపెట్టి వీళ్ళిద్దరు భార్యాభర్తలు పైన పనుకుంటారు. వీళ్ళు ఈ రామచంద్ర వాళ్ళు లోపల గడేసుకుని పనుకుంటారు. ఈరోజు ఉదయం 7 గంటలకు వచ్చి వాకిలు తీయమంటే తీయలేదు. లోపల చూస్తే వాళ్ళు చనిపోయి ఉంటారు. వెంటనే వాకిలు పలగొట్టి లోపల వెళ్ళి చూడగా 3 పిల్లలు, వాళ్ళ నాయన రామచంద్ర 4 చనిపోయి ఉంటారు. దీనికి ముఖ్య కారణము కంటిన్యూ రాత్రి నుంచి ఈరోజు ఉదయం వరకు కూడా మోటార్ సైకిల్ రన్నింగ్లో ఉండడం వల్ల ఆ గాలి పీల్చి దానికి ఆ ఇంటికి ఎటువంటి కిటికీ లేకపోవడం వల్ల ఇల్లంతా పొగ వ్యాపించి దానివల్ల మరణించినట్లు ప్రాథమికంగా తెలుస్తుంది. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం హాస్పిటల్ పంపబడుతుంది. ఎండలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనాలకు చల్లటి కబురు చెప్పింది భారత వాతావరణ శాఖ. తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గత కొన్ని రోజులుగా వాతావరణంలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఉదయం సమయంలో చలి, 10 గంటలు దాటగానే తీవ్రమైన ఎండ, సాయంత్రం కాగా మబ్బులు కమ్మేస్తూ విచిత్ర వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ బిగ్ అప్డేట్ ఇచ్చింది. దేశ రాజధాని ఢిల్లీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా ఆయా రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. తాజా అంచనా ప్రకారం మార్చి 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. రాబోయే 5-6 రోజులు ఈశాన్య భారతదేశంలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. మధ్య, తూర్పు భారత రాష్ట్రాల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు ప్రకటించారు. బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని చెప్పారు. ఇక మార్చి 15 నుండి 20 వరకు జమ్మూ కాశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని పశ్చిమ హిమాలయ ప్రాంతాలలో వర్షపాతం, హిమపాతం పెరిగే అవకాశముందని ఐఎండీ తెలిపింది. ఈ సమయంలో అనేక చోట్ల బలమైన గాలులు, ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశముందని అధికారులు తెలిపారు. ఈశాన్య భారతదేశంలో కూడా వాతావరణం చురుగ్గా ఉంటుందని, రాబోయే 5-6 రోజులు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయాల్లో విస్తృతంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. మార్చి 15, 16 తేదీలలో నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశముందని ఐఎండీ ప్రకటించింది.
ఇక మార్చి 15 నుంచి 18వ తేదీ మధ్య పశ్చిమ బెంగాల్, సిక్కిం, జార్ఖండ్, బీహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లోని అనేక ప్రాంతాల్లో వర్షం కురియనుందన్నారు. అలాగే బలమైన ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ అధికారులు తెలిపారు. జార్ఖండ్, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశముందన్నారు. దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళలో తేలికపాటి వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశముందన్నారు. మార్చి 18, 19 తేదీల్లో పశ్చిమ భారతదేశంలోని గుజరాత్ ప్రాంతంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముంది. చికెన్ ధరలు ఊహించని విధంగా పెరుగుతున్నాయి. ఇటీవలి రోజుల్లో ధరలు ఆకాశాన్ని తాకుతూ కొండెక్కిన కోడిలా మారాయి. సాధారణంగా డిమాండ్ తక్కువగా ఉండే అన్ సీజన్లోనే చికెన్ ధరలు ఒక్కసారిగా పెరగడం వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో చికెన్ ధరలు ట్రిపుల్ సెంచరీ దాటేసి కిలోకు 320 రూపాయల వరకు అమ్ముడవుతున్నాయి. ధర 300 రూపాయలు దాటడంతో సామాన్యులకు చికెన్ కూర దూరమవుతోంది. స్థానిక మార్కెట్లలో చికెన్ ధరలు రోజురోజుకి పెరుగుతుండటంతో సామాన్య జనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చికెన్ ధర ఎంత అని అడిగి కొనకుండా వెళ్ళిపోతున్నారని వ్యాపారాలు అంటున్నారు. ఇదే ధరకు ½ కేజీ మటన్ వస్తుందని కదా అంటూ కొనకుండా కొనుగోలుదారులు వెళ్ళిపోతున్నారట. ప్రస్తుతం షాప్స్ అన్నీ ఖాళీగా ఉంటున్నాయి. గతంలో ఇదే సమయంలో చికెన్ ధరలు తక్కువగా ఉండేవి. అయితే ఈసారి పరిస్థితి భిన్నంగా ఉందని వ్యాపారులు చెబుతున్నారు. పౌల్ట్రీ ఫారాల నుంచి సరఫరా తగ్గిపోవడమే ధరల పెరగడానికి ప్రధాన కారణమని వారు పేర్కొంటున్నారు. పౌల్ట్రీ పరిశ్రమలో ఉత్పత్తి తగ్గటం, రవాణా ఖర్చులు పెరగటం, కోళ్ల సంఖ్య తగ్గిపోవటం వంటి కారణాలతో మార్కెట్లో చికెన్కు కొరత ఏర్పడిందని వ్యాపారులు చెబుతున్నారు. ఈ కారణాల వల్లే ధరలు ఒక్కసారిగా పెరిగాయని అంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ ఏడాది చికెన్ ధరలు మరింత పెరిగే అవకాశముందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. వచ్చే కొన్ని నెలల్లోనే కిలో చికెన్ ధర 380 రూపాయల వరకు చేరే అవకాశముందని చెబుతున్నారు. భవిష్యత్తులో చికెన్ ధరలు మరింత భారంగా మారే అవకాశముందని సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ కేబినెట్లో త్వరలోనే భారీ మార్పులు చేర్పులు ఉండబోతున్నాయా? దానికి సంబంధించిన కసరత్తు జోరుగా జరుగుతోందా? సీఎం చంద్రబాబు ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చారా? ఎంతమంది మంత్రుల శాఖలు మారే అవకాశం ఉంది? మినిస్టర్స్ గ్రాఫ్ను బట్టి ఉద్వాసనలు కూడా ఉంటాయా? నివేదికలను బట్టే సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారా? ఈసారి లోకేష్ టీం స్పెషల్గా ఉండబోతోందా? ఆసక్తికర కథనాన్ని ఓసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో మార్పులు చేర్పులు తప్పవన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. అది కూడా త్వరలోనే ఉంటుందని అంటున్నారు. అదే సమయంలో ఇప్పుడున్న మంత్రులకు సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్ట్స్ కూడా రెడీ అవుతున్నాయట. ఆ నివేదికల ప్రకారమే మార్పులు ఉండవచ్చని అంటున్నారు. నివేదికల్ని కూడా అదేదో ఆషామాషిగా కాకుండా మినిట్ టు మినిట్ మంత్రుల పనితీరును మానిటరింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ పరిశీలన సారాంశాన్ని బట్టి గ్రాఫ్ సిద్ధమవుతుందని చెబుతున్నాయి ప్రభుత్వ వర్గాలు. సీఎం చంద్రబాబు ప్రస్తుతం ఈ సబ్జెక్ట్ మీదే ఎక్కువగా ఫోకస్ చేశారట. తాము నిర్వహిస్తున్న శాఖల మీద మంత్రులకు ఉన్న పట్టు, అధికారులతో ఎలా ఉంటున్నారు, ఎన్ని సమీక్షలు చేశారు, కేంద్రం నుంచి ఎన్ని నిధులు రాబట్టగలిగారు, ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టారు లాంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని మార్కులేస్తున్నట్టు తెలిసింది. అలాగే ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎంత చురుగ్గా ఉన్నారు లాంటి క్షేత్రస్థాయి వివరాలకు సైతం ప్రాధాన్యం ఉంటుందని చెబుతున్నారు. మంత్రులకు ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వటం వరకు ఓకే, కానీ కేబినెట్లో మార్పులు చేర్పులకు అవే ప్రమాణికం, వాటినే కొలమానంగా తీసుకుంటున్నారన్న ప్రచారం మాత్రం చాలామంది మినిస్టర్స్కు నిద్ర పట్టకుండా చేస్తోందట. దీనికి సంబంధించి చర్చలు ఇప్పటికే పీక్స్లో ఉన్నాయి. ఆ చేంజెస్ ఉగాదికే ఉంటాయా లేక మరో 2-3 నెలల్లోనా అన్న చర్చలు జోరుగా నడుస్తున్నాయి. దీంతో ప్రస్తుతం ప్రభుత్వ పెద్దలు గీస్తున్న మినిస్టర్స్ గ్రాఫ్కు ప్రాధాన్యం ఏర్పడింది. ఇప్పటికే కొంతమంది మంత్రులకు సంబంధించిన వ్యవహారాల చిట్టా సీఎం దగ్గరకు చేరిందట. ఎవరి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎవరిని మార్చాలన్న విషయంలో కూడా ప్రాథమిక అవగాహనకు వచ్చినట్టు చెప్పుకుంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. అన్నిటికీ మించి ఈసారి జరిగే మార్పులతోనే వచ్చే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉన్నందున ఎక్స్ట్రా కేర్ తీసుకుంటున్నట్టు సమాచారం. అలాగే ఈసారి కేబినెట్లో ప్రత్యేకంగా లోకేష్ టీం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అసలు అదే ఫస్ట్ ప్రయారిటీ అన్న మాటలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. మంత్రుల పెర్ఫార్మెన్స్పై పూర్తి స్థాయి రిపోర్ట్ తర్వాత కొత్తగా ఎవరికి అవకాశాలు ఇవ్వాలి, ఉన్న వాళ్ళలో ఎవరికి బై చెప్పేయాలన్న విషయంలో క్లారిటీ వస్తుందని అంటున్నారు.
మొత్తానికి ఇప్పుడు సిద్ధమవుతున్న ప్రోగ్రెస్ కార్డ్స్తోనే మంత్రుల భవిష్యత్ ముడిపడి ఉందనే చర్చ బలంగా ఉంది కూటమి వర్గాల్లో. కనీసం 10 మంది మంత్రుల శాఖలు మార్చొచ్చనే ప్రచారం సైతం ఉంది. ఎలాంటి ఉరుములు మెరుపులు ఉంటాయో చూడాలి మరి. యుద్ధ మేఘాలు కమ్ముకున్న, ఆర్థిక ఒత్తిళ్లు పెరుగుతున్న సామాన్య భక్తుడి దైవచింతన ముందు ఇవేవీ అడ్డుకావని తిరుమల రద్దీ నిరూపిస్తోంది. ఇరాన్, అమెరికా దేశాల మధ్య యుద్ధ వాతావరణంతో మనకి పెట్రోల్ ధరలు సెగ తగిలింది. గ్యాస్ ధరలు పెరిగి హోటళ్లు మూతబడుతున్నాయి. ఆర్థిక అనిశ్చితి అంటున్నారు. స్టాక్ మార్కెట్లు డమాల్మంటున్నాయి. అయితే ఇవేవి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులను ఆపలేకపోతున్నాయి. యుద్ధంతో రవాణా ఇబ్బందులు రావచ్చు, పెట్రోల్ ఆదా చేయండి అని పాలకులు మొత్తుకుంటున్నా భక్తులు మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా తిరుమలకు క్యూ కడుతున్నారు. శనివారం అలిపిరిలో వాహనాల తాకిడే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. యుద్ధ ప్రభావంతో పెట్రోల్ సంక్షోభం తలెత్తే అవకాశముందని, వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడాలని సాక్షాత్తు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేసినా భక్తులు మాత్రం తమ సొంత వాహనాల్లోనే అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద బార్లు తీరారు. వారాంతపు సెలవులు తోడవటంతో తిరుమల కొండ కిటకిటలాడుతోంది. వాహనాల రద్దీని నియంత్రించడం అధికారులకు సవాలుగా మారింది. వచ్చే వారం శ్రీవారి ఆలయంలో కీలక ఘట్టాలు జరగనున్నాయి. మార్చి 19న ఉగాది ఆస్థానం సందర్భంగా, దానికి ముందు వచ్చే మంగళవారం మార్చి 17 కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. శుద్ధి కార్యక్రమం కారణంగా మార్చి 17న వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టాదళ పాద పద్మారాధన సేవలను టీటీడీ రద్దు చేసింది. మార్చి 16న ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా ఇతరుల నుంచి సిఫార్సు లేఖలు స్వీకరించడం లేదు. ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ పీక్ స్టేజ్కు చేరుకుంది. కేవలం నిన్న ఒక్కరోజే 68,754 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవటం విశేషం. హుండీ ద్వారా ఒక్కరోజే 3.68 కోట్ల రూపాయలు ఆదాయం సమకూరింది. టోకన్ లేని భక్తులకు సర్వదర్శనానికి ఏకంగా 18 నుంచి 24 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దాటి కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూ లైన్లు సాగాయి. తీవ్రమైన రద్దీ, వెయిటింగ్ కారణంగా కొందరు భక్తులలో అసహనం వ్యక్తమవుతోంది. నారాయణగిరి షెడ్లలో ఒక భక్తుడు టీటీడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తోటి భక్తులను ప్రేరేపించడం, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు యుద్ధ భయం, మరోవైపు భక్తి పారవస్యం. సామాన్యుడికి కష్టకాలంలో దేవుడే కొండంత అండ అనే నమ్మకం ఈ రద్దీ ద్వారా స్పష్టమవుతోంది. అయితే పెట్రోల్ ఆదా వంటి ప్రభుత్వ సూచనలను పాటించడం కూడా పౌరుల బాధ్యత అని విశ్లేషకులు భావిస్తున్నారు. యుద్ధం కారణంగా ప్రపంచాన్ని చమురు సంక్షోభం చుట్టుముడుతున్న నేపథ్యంలో టీటీడీ అప్రమత్తమైంది. కమర్షియల్ గ్యాస్ వినియోగిస్తున్న టీటీడీ అవసరాలకు ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంది. గ్యాస్ కొరత రాకుండా టీటీడీ అప్రమత్తమైంది. గ్యాస్ సరఫరా ఆపొద్దంటూ ఐఓసీఎల్కు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ప్రస్తుతం తిరుమలలో టీటీడీ అవసరాలకు గ్యాస్ కొరత రాకపోయినా ముందస్తు జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. తిరుమలకు గ్యాస్ సరఫరా నిలిచిపోతే అన్నప్రసాదాల తయారీతో పాటు ఇతర అవసరాలకు ఇబ్బంది ఏర్పడే అవకాశముందని ఐఓసీఎల్కు రాసిన లేఖలో టీటీడీ పేర్కొంది. ఆధ్యాత్మిక పరిధిలో ఉంచి టీటీడీకి సరఫరాను కొనసాగించాలని లేఖలో పేర్కొంది. అయితే టీటీడీ లేఖపై అటు ఐఓసీఎల్ సైతం సానుకూలంగా స్పందించింది. అయితే టీటీడీకి రోజు దాదాపు 5 టన్నుల మేర గ్యాస్ అవసరముంది. తిరుమలలో అన్నప్రసాదాల తయారీ, ఇతర అవసరాలతో పాటు తిరుపతి, తిరుచానూరు, టీటీడీ అనుబంధ ఆలయాల్లో కమర్షియల్ గ్యాస్ను ఉపయోగిస్తుంది. ఈ నేపథ్యంలో టీటీడీ గ్యాస్ కొరతను అధిగమించే ప్రయత్నాన్ని ముందుగానే చేస్తుంది. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో కమర్షియల్ గ్యాస్ వినియోగంపై కేంద్రం నియంత్రణ చర్యలు చేపట్టిన నేపథ్యంలోనే టీటీడీ అలర్ట్ అయింది. తిరుమల శ్రీవారి ఆలయంలో పురాతన మండపాల సంరక్షణకు పూణేకు చెందిన ఓ ట్రస్ట్ ముందుకు వచ్చింది. తిరుమల శ్రీవారి ఆలయంలో పురాతన మండపాల్లోని రాతి స్తంభాలు, రాతి పైకప్పును శుభ్రపరచడంతో పాటు పగుళ్లను శాస్త్రీయ పద్ధతుల్లో సరిచేసి సంరక్షించుకునేందుకు పూణేకు చెందిన ఓ సంస్థ ముందుకు వచ్చింది. పూర్తిగా విరాళం పద్ధతిలో ఈ పనులు చేపట్టేందుకు ఆ ట్రస్ట్ సిద్ధమైన క్రమంలో టీటీడీ బోర్డు కూడా ఇటీవల ఆమోదం తెలిపింది. ఆలయంలోని రంగనాయకుల మండపం, కళ్యాణోత్సవ మండపం, పాత పరకామణి మండపాల్లో పురాతన రాతి స్తంభాలు, రాతి ఉపరితలం, ఇతర రాతి నిర్మాణాలను కొన్ని రకాల రసాయనాలతో శుభ్రపరచడంతో పాటు పగుళ్లను అరికట్టి సంరక్షించేందుకు పూణేకు చెందిన లార్డ్ వెంకటేశ్వర చారిటబుల్ అండ్ రిలీజియస్ ట్రస్ట్ ముందుకొచ్చింది. ఈ పనులకయ్యే ఖర్చు మొత్తం ఆ ట్రస్ట్ భరిస్తుందని టీటీడీ ఇంజనీరింగ్ విభాగం బోర్డు దృష్టికి తీసుకురావడంతో గత నెల 28వ తేదీన జరిగిన సమావేశంలో ఆమోదం లభించింది.
కాగా ఇదే ట్రస్ట్ ప్రస్తుతం అలిపిరి పాదాల మండపాన్ని శాస్త్రీయ పద్ధతిలో పునర్నిర్మాణ పనులు చేస్తున్న విషయం తెలిసిందే. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పూల సుగంధాలతో శ్రీవారి సప్తవర్ణ పుష్పయాగం అలరించింది. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం 7 నుండి 10 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 10 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పుష్పయాగం కన్నుల పండుగగా నిర్వహించారు. 12 రకాల పుష్పాలు, 6 రకాల ఆకులతో స్వామివారికి పుష్పయాగాన్ని నిర్వహించారు. చామంతి, రోజాలు, గన్నేరు, సంపంగి, మల్లెలు, రుక్షి, కనకాంబరాలు, తామర, కలువ, మొగలి రేకులు, మాను సంపంగి పుష్పాలు, తులసి, దవనం, మరువం, బిల్వం, పన్నీరాకు వంటి ఆకులను ఉపయోగించారు. పుష్పయాగానికి 4 టన్నుల పుష్పాలను దాతలు విరాళంగా అందించారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి పుష్పాలు విరాళంగా అందాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు, గార్డెన్ మేనేజర్ జనార్దన్ రెడ్డి, సూపరింటెండెంట్ రాజ్ కుమార్, ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు మునికుమార్, ధనశేఖర్ పాల్గొన్నారు. దివగ్స్తభానాంతరిక్షం ప్రణదృగ్గుంహస్వేధా ఓనాతిరిక్తస్య ప్రతిష్టపాదిందిరస్వాహ దేవాసవిదాం ఉపాఘాః ఇదమహం మనుష్యాన్ సహరాయ స్పోషేనతరిక్షం ఆయుగ్ంసేః పృథివ్యాం సంభావ అయుగ్ం హిత్వా స్వధేతిస్తేతి జానమానం రూపాయ మణికారం దేవపం శరవ్యాయ ఉన్మత్తం గంధర్వాప్సదం మేధాయ వాసః పల్పోలి రామాయ రజహిత్రీ భాయేభ్యో హస్తిపం శ్వపం పుష్కే గోపజాగరణం అభూత్యై స్వపనం తిరుపతి నగరపాలక సంస్థ కార్పొరేటర్ల పదవీ కాలం ముగియడంతో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు ఘనంగా సన్మానించి సత్కరించారు. పార్టీ విధానాలకు విధేయులుగా ఉండాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు యొక్క ప్రభుత్వం యొక్క దాష్టికాన్ని ఎదురెట్టి నిలబడుతూ మనం చేసినటువంటి పనులు అన్నీ ఇన్ని కావు. నేను తొలి నుంచి కూడా మీకందరికీ కూడా నాతో కలిసి పయనించే ప్రతి ఒక్కరికి చెప్పేది ఒక్కటే, జీవితం అంటే ధైర్యంగా ఉండటం. ధైర్యాన్ని మించిన ఆస్తి ఏది లేదు. ధైర్యస్తుడు ఎప్పుడూ కూడా చరిత్రలో నిలబడతాడు, పిరికివాడు పలాయనమైపోతాడు. ఈ రోజున తిరుపతిలో మీరందరూ కూడా అలాంటి ధైర్యం తెగువ చూపించారు. కనుకని రాష్ట్ర శాఖ అంతా కూడా ఈరోజు తిరుపతిలో ఏం చేస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఏదైనా పిలుపిస్తే అంత బాగా చేశారు వీళ్ళు, చేస్తున్నారు వీళ్ళు అని. ఇదే మనల్ని మనం పోడుకోవటం కూడా కాదు, అతిశయోక్తి అంతకంటే కాదు. అంత చక్కగా మీరు చూపించినారు. ఈవెన్ తెలుగుదేశం సంబంధించినటువంటి గూండాలు ఎంత మిమ్మల్ని భయపెట్టాలని చూసినా ఎక్కడ బెదరకుండా నిజమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ ఎలా ఉంటారో వారికి రుచి చూపించినటువంటి తీరు ఈ రాష్ట్రానికి ఆదర్శనీయం. అలాగే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఏ ఇనిషియేటివ్ స్టార్ట్ చేసినా కూడా అది తిరుపతి నుంచే మొదలుపెట్టాం. అది దానికి మీరందరూ అండదండలుగా ఉండడం, ప్రతి ప్రోగ్రామ్ని అన్న ఆధ్వర్యంలో సక్సెస్ఫుల్గా అది ముందుకు సాగడం, ఇది ఎంతో సంతోషాన్ని కలిగించింది. సార్ మిమ్మల్ని నిజంగా హృదయపూర్వకంగా అభినందిస్తాను. ఎందుకంటే క్రమశిక్షణ అనేది ఏ కాన్స్టిట్యుయెన్సీలో తిరుపతిలో ఉన్నది తెలుస్తుంది. అది ఫస్ట్. అలాగే మీకోసం నిన్న కూడా చూస్తానండి మీటింగ్లో కూడా, వాళ్ళు ఎంత ఎమోషన్ అయ్యి కళ్ళు నీళ్ళు పెట్టుకుంటూ ఎమోషన్ ఫస్ట్. అట్లాగే మన కౌన్సిల్లో చేసినటువంటి అభివృద్ధి
మున్పెన్నడూ తిరుపతిలో జరగలేదు, అది వాస్తవం. అభివృద్ధి వెనక ఆలోచనలు, ప్రతిపాదనలు అభినయ్ రెడ్డి గారిదే అనేది మనందరికీ తెలుసు. అది చాలా కీలకం, చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ఆ టైంలో మాజీ శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి గారి పూర్తి సహకారం వల్ల మనం అభివృద్ధి చేసుకోగలిగాం. అట్లాగే మన కౌన్సిల్ తీర్మానించినటువంటి గ్రేటర్ ప్రతిపాదన ఏదైతే ఉందో అది కూడా ఖచ్చితంగా కౌన్సిల్ చరిత్రలో ఒక చెరగని ముద్రని. ఇక వ్యక్తిగతంగా నా విషయానికి వస్తే, నాదేమి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కాదు, అలానే నేను ఈ పార్టీలో చాలా కాలం పనిచేసినటువంటి దాన్ని కాదు. అయినా కూడా మేయర్గా నన్ను ఎంపిక చేసి నన్ను ఆ స్థానంలో కూర్చోబెట్టినందుకు నిజంగా భూమన కుటుంబానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ తనయుడు హైదరాబాద్లో డ్రగ్స్ వాడుతూ పట్టుబడ్డ టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్పై అనర్హత వేటు వేసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధి నిరూపించుకోవాలని తిరుపతి నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజలకు మంచి చేసేటటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సింది పోయి పార్లమెంటులో ఉపన్యాసాలు ఇచ్చి ఏది అవసరం ఏది అనవసరం అనేటటువంటి చర్చకు తెరలేపి ప్రజలకు ఉపయోగపడాల్సింది పోయి వాళ్లకు ఇన్స్పిరేషన్గా ఉండాల్సింది పోయి ఈరోజు పక్కదారి పట్టిపోతుంటే సమాజం ఎటువైపు పోతుందన్నటువంటి ప్రశ్న ప్రజల్లో పెద్ద ఎత్తున వినపడుతుంది. చంద్రబాబు నాయుడు గారికి అధికారం లేనప్పుడు అప్పటి అధికార పార్టీలను దొంగలుగా చిత్రీకరించడంలో, అబద్ధపు వార్తలను ప్రచారం చేసి అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యావత్తు డ్రగ్స్ని ప్రేరేపిస్తోంది, ఎంకరేజ్ చేస్తోంది అన్నటువంటి అబద్ధపు మాటలన్నింటినీ కూడా మాట్లాడి మేము అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లోనే పూర్తిగా డ్రగ్స్ని నియంత్రిస్తాం అని చెప్పి కళ్ళబొల్లి మాటలతో, అలవిగాని హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారా అన్నటువంటి ఆలోచన ప్రజలందరూ కూడా చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ రేడియాలజీ విభాగం, బ్రెస్ట్ ఇమేజింగ్ సొసైటీ ఆఫ్ ఇండియా వారి సంయుక్త ఆధ్వర్యంలో ఫ్రెండ్స్ ఓపీడీ బ్లాక్ పద్మావతి ఆడిటోరియంలో రేడియాలజీ కాన్ఫరెన్స్ను విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీటీడీ పాలక మండలి సభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అంత నేషనల్ కాన్ఫరెన్స్ ఇది. సో అన్ని దగ్గర నుంచి రేడియాలజీ స్పెషలిస్ట్ అందరూ ఇక్కడ ఇమేజ్ ప్రోగ్రామ్ చేసే వాళ్ళందరూ ఇక్కడ ఈరోజు రావడం జరిగింది. మెయిన్గా క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇది. రాబోయే రోజుల్లో ఉమెన్కి ఎక్కువ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మనము అందరూ ఫేస్ చేస్తున్నాం కాబట్టి దాన్ని ఎలా ట్రీట్ చేయాలి, సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ముందుగా విలేజ్ టు విలేజ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి, వీళ్ళు అందరినీ ఎడ్యుకేట్ చేయడానికి ఈరోజు ఈ కాన్ఫరెన్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. Wonderful conference, and we are very grateful to Madam Prashant Reddy because she has donated a marvelous piece called Pink Bus, which you can see during your free time, with a cost of 3.5 crores, with a mammogram, ultrasound, and for the cancer screening. నిత్యం సమాజ శ్రేయస్సు కోసం సమయపాలన లేకుండా పనిచేసే జర్నలిస్టుల ఆరోగ్య సంరక్షణ కోసం అమరా హాస్పిటల్ ఆధ్వర్యంలో తిరుపతి ప్రెస్ క్లబ్లో మెగా మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉన్నట్టు అమరా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ గౌరినేని రమాదేవి తెలియజేశారు. ఆరోగ్యంగా ఉండాలంటే ముందు మన అలవాట్లతో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం ఎట్లాంటిది తీసుకుంటున్నాము. ఇంతకుముందు ఆహారం తక్కువ అయ్యేది నేను చదువుకునేటప్పుడు, మెడికల్ కాలేజ్లో ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు ఆహారం ఎక్కువ కూడా రోగాలు వస్తున్నాయి. ముఖ్యంగా అప్పుడు స్వీట్లు ఎప్పుడో పండుగ రోజు చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ప్రతిరోజు ఆ పండుగ అయిపోయింది మనకి. ఇంతకుముందు ఎక్కడ వెళ్ళినా నడిచేవాళ్ళు, ఇప్పుడు అందరికీ కార్స్ లేకపోయినా 2 వీలర్స్ ఎక్కువైపోయి మెట్లు కూడా ఎక్కట్లేదు. యాక్చువల్గా హెల్తీగా ఉండాలంటే మా డాక్టర్ శివకృష్ణ
ఎలివేటర్ తీసుకోకుండా నాలుగు ఫ్లోర్స్ అన్నా మెట్లెక్కే వెళ్తారు హార్ట్ హెల్తీగా ఉండాలంటే. సో ఫిజికల్ యాక్టివిటీ, డయట్తో చాలా ఇంపార్టెన్స్ వస్తుంది. తర్వాత సరైన నిద్ర. ప్రతి మనిషికి 7 నుంచి 8 గంటలు కరెక్ట్ టైంలో నిద్రపోవడం అవసరం. ఒక్కోసారి జర్నలిస్ట్కి రాత్రిపూట అట్లా జరుగుతుంది నాకు అర్థమవుతుంది, ఎందుకంటే న్యూస్ అనేది ఆగదు. కానీ కనీసం మీకు పని లేని రోజన్నా స్లీప్ను ప్రయారిటైజ్ చేస్తే మంచిది. పాత్రికేయ మిత్రులు వారి కుటుంబీకుల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ ప్రెస్ క్లబ్ తరపున తరచుగా మనం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ఉన్నాం. గతంలో కూడా చాలా చేశాం. ఈ నేపథ్యంలో అమరా గ్రూప్ను సంప్రదించినప్పుడు వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేశారు. తప్పనిసరిగా మీడియా వాళ్ళకి తామే దగ్గరుండి మెడికల్ క్యాంప్ నిర్వహిస్తామని చెప్పారు. ఆ మాటకు వస్తే మీడియాకి హెల్ప్ చేయడంలో కూడా అందించడంలో కూడా అమరాజా గ్రూపు ఎప్పుడు కూడా వెనుకాడలేదు. చాలా ఏళ్ళుగా అనేక రూపాల్లో వారు తిరుపతి మీడియాకు ఎంతో సహకరించారు. మనం వారికి ఎంతో రుణపడి ఉన్నాం కూడా. అట్లాగే అరుణకుమారి మేడం గారు అయితే మెడికల్ ఎడ్యుకేషను హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు అనేక క్యాంపులు మనం చేశాము. మీడియా మిత్రులకు సంబంధించి రకరకాల సహాయ సహకారాలు అందించడంలో ఆ గ్రూప్ కానీ, ప్రత్యేకించి అరుణకుమార్ మేడం వాళ్ళ ఫ్యామిలీ కానీ ఎంతో సహకరించారు. ఆదివారం ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా రేణిగుంటలోని గిరిజన సాంఘిక సంక్షేమ పాఠశాలలో విద్యార్థులకు ఆకాంక్ష స్వచ్ఛంద సేవా సంస్థ, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ ఎకనామిక్స్, హ్యూమన్ రైట్స్ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో గిరిజన సాంఘిక సంక్షేమ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం పైన రేణిగుంట గిరిజన పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈరోజు మనం నిద్రలేసినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు అనేక రకాలైనటువంటి వస్తువులు కొంటున్నాం. ఉదయం టూత్ పేస్ట్, బ్రష్ నుంచి ప్రారంభిస్తే రాత్రి పడుకునేటువంటి అనేకమైనటువంటి వస్తువులు కొంటున్నాం. అయితే ఈ కొనే క్రమంలో మనకు ధర విషయంలో, నాణ్యత విషయంలో, అదేవిధంగా కొలత విషయంలో, ప్రతి ఒక్క విషయంలో కూడా అడుగడుగున వినియోగదారుడు అనేవాడు మోసపోతున్నాడు. ఇప్పుడు మనం ఎక్కువగా ఆన్లైన్లో మనం ప్రోడక్ట్ చూసుకుంటే అది మన చేతికి వచ్చేటప్పటికి దాని కలర్ మారిపోతూ ఉంది, దాని రూపు మారిపోతూ ఉంది. ప్రతి ఒక్క వినియోగదారుడికి తెలియజేయడం ఏమంటే, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కన్స్యూమర్గా మనము అవేర్నెస్ అనేది తెలుసుకోవాలి. ప్రతి ప్రోడక్ట్ మీద మనము ఈ క్వాలిటీ కావచ్చు, కాస్ట్ కావచ్చు, నాణ్యత లోపము, ఇలాంటివి చాలా వెబ్సైట్లో మోసాలు, వీటి మీద మనం అవేర్నెస్ ఉన్నప్పుడే మనము వినియోగదారుడిగా మోసపోకుండా ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వినియోగదారుడే రాజు అని ఎందుకు అన్నారు అంటే, అందరూ వినియోగదారులే, అందరూ రాజు కాలేరు. ఎప్పుడైతే మంచి నాలెడ్జ్ ఉండి ఆ ప్రోడక్ట్ పూర్తిగా తెలుసుకొని వినియోగించేవాడే నిజమైన రాజు అని తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్క కన్స్యూమర్ కూడా ఈ వీటి మీద ధరలలో కావచ్చు, వెబ్సైట్లో పర్చేసింగ్ కావచ్చు, ఇప్పుడున్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఆన్లైన్లో ఎంత వేగంగా విస్తృతం అవుతూ ఉందో అదే విధంగా మనం నాలెడ్జ్ పెంచుకోవాలి, దాని మీద అవగాహన తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ డోలా శ్రీ వీరాంజనేయ స్వామి, హర్నాజ్ సంధు, మిస్ ఇండియా 2021 హీరోయిన్ మాలవిక మోహన్ స్వామివారిని వేరువేరుగా దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితుల చేత వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈరోజు ఉదయం కలియుగర్ ప్రత్యక్ష దైవం దేవదేవులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఎక్కువ మంది భక్తులు కూడా స్వామివారిని దర్శనం చేసుకునే పరిస్థితులు బాగా కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ప్రసాదాలు కానీ అన్నీ కూడా బాగా ఉన్నాయండి. స్వామివారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి పనులకి ప్రజలకి సంతృప్తినిచ్చే విధంగా, ప్రజలకి సంక్షేమాన్ని, అభివృద్ధిని మా ప్రభుత్వం అందించే విధంగా స్వామివారి ఆశీర్వాదాలు కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశవ్యాప్తంగా భారీ వర్ష సూచన, భారత వాతావరణ శాఖ హెచ్చరిక.
ఏపీ కేబినెట్లో భారీ మార్పులు, 10 మంది మంత్రులకు చంద్రబాబు షాక్. కొండెక్కిన కోడి, సామాన్యులకు చికెన్ కూర దూరం. గ్యాస్ కొరత నేపథ్యంలో టీటీడీ స్మార్ట్ మూవ్, గ్యాస్ సరఫరా ఆపద్దంటూ ఐఓసీఎల్కు టీటీడీ విజ్ఞప్తి. పుంగునూరులో దారుణం, నిద్రలో నుంచి మరణంలోకి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.